దాల్మియాకి వచ్చినాము. అంటే మా మేడం సలోనికి వచ్చింది. రైట్ సైడ్లో జ్యూస్ ఉంది, అట్లనే వచ్చిన దగ్గరికి వచ్చిన డోర్ అదే డోర్ ముందర వచ్చిన తర్వాత జ్యూస్ కావాలా అంటుండే. వచ్చేటప్పుడు రైట్లో చూసుంటే జ్యూస్ ఉంటుందా? ఇక్కడ ఎట్లనే ఉంటాయప్ప. జ్యూస్ ఏడన్నా తీసుకోవాలా, లేకపోతే ఆడికే పోదాం జ్యూస్ బార్ లేకపోయి చూసుకుందాం. జ్యూస్ బార్ లేకపోవాలా, జ్యూస్ తీసుకోవాలా, మళ్ళీ ఫోన్ చేయాలా. అయ్యో ముర్రో అంటే ఇంకా ఏమో బయటకు వస్తుంది. ఇంకా దాని తర్వాత ఉండు ఏడా తీసుకుందాం ఏదో జ్యూస్. అది రైట్లో ఏదో జ్యూస్ ఉందాం. జ్యూస్లో ఏదో ఉన్నాయి మనకి. ఏమన్నా జ్యూసులు చూద్దామండి, అడగదాము, మాట్లాడతామా అని. నా మెల్లికి రా అన్న, ఎందుకు కొట్టే మాదిరికి వస్తావు నువ్వు? అస్సలాము అలైకుం. దగ్గర సుజు కల్లం మేదాం. అదే ఓకే మేడం మేదాం మామా. అయ్యో అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్. हिंदी والله مسلم. ايه الحمد لله. وين سكن عم؟ هذا رحاب. رحاب الفرعونية؟ ايوه انا الفرعونية. ماير الجوال. ها؟ خلاص ولا؟ لا دقيقة أنا سويت اتصال عادي. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నెట్ ఓపెన్లో ఉంటుంది, అవసరం తీరిపోయినాక شو بس ఇప్పుడు हाँ मैडम सभी कल मैडम सभी जूस బయట అయితే మామూలుగా లేదు. అమ్మ విన్న ఈర అన్న ఏందో జ్యూస్ అది ఎక్కువ మేడ వారేస్తాము. బిల్లు తీసుకోవాలప్ప, ఏం తీసుకోపోయినా సరే డబ్బులు మర్చిపోయినా పర్వాలేదు, బిల్లు మర్చిపోకూడదు. ఇప్పుడు ఇటు ఉంటుంది చూడు, ఇంకా కరెక్ట్గా ఇంకా 2 గంటలు 3 గంటలు ఇంకా స్టేజ్ వస్తుంది లోపల. అంటే ఇంక అన్నీ ఏ టు జెడ్ చేపిస్తారనమాట. దగ్గర పోతే ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా వచ్చేస్తారు. నేను ఎక్కడి నుంచో వచ్చినాను ఇక్కడికి, ఇంకా ఈడ కూర్చొని పెడుతుంది ఇంకా 2 అవర్స్. వేరే వాడు చూస్తే ఆడ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, పడిగాపులు కాస్తా ఉన్నాడు. వస్తాడు, ఏదో సామాన్ తీసుకురామన్నాడు, తీసుకొని వస్తానని చెప్పి వాడు వెయిటింగ్లో ఉంటాడు. ఈమె చూస్తే ఆడ స్టక్ చేసింది. చూద్దాం ఏం చేస్తారో ఇంకా ఇల్లు. దీడికి వస్తే ఇంక 2 గంటలు కూర్చోవాల్సి ఉందా. అయినా మనము అవనికైతే మెసేజ్ పెట్టినాము వేరే అవనికి, నేను ఇట్లా సలోనికి పోతా అంటాను. వాడు ఇంకా ఫోన్ చేస్తాడేమో. నువ్వు ఎత్తుకురారా నైనా, వెళ్ళి వస్తాడు. అదేదో సినిమాలో నువ్వు చెప్తాడు సప్తగిరి, నువ్వు లాక్కే రిసెప్షన్ సలో ఏ
ఏదో లాక్కి పెద్ద లాగి తొడిగినట్లు ఉంది మా ఇంకత పాపము. నా డీటెయిల్స్ ముందు అడతా, నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, ఏమి అని. పదమామా యూట్యూబ్లో వీడియోలో పెట్టాలప్పా, యాదో ఒకటి చేసి పెడతానే ఉండాలి. ఇట్లా ఎప్పటికి మనం ఏదన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది అయిపోతాం. అంటే మనం ఏమి ఆ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అయితే కామో, ఏదో దాంట్లో ఒక 5% అయితే అవుతాం ఇట్లా పెట్టుకుంటా ఉంటే. దానికోసమే ఇట్లా వీడియోల్లో కంటిన్యూగా రోజు పెడతాడు నేను కూడా. ఎందుకంటే నా అన్వేషణ ఆయన కూడా ప్రపంచ యాత్రికుడు రోజుకి 2 వీడియోలు పెట్టేవాడంట ఆ బోట్లో పని చేసేటప్పుడు. ఆయన అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, హిస్టరీ మొత్తం చెప్తా అంటాడు. సాల్మి అనే ఏరియా ఇది. ఓకే, ఈ సాల్మి అనే ఏరియాలో ఇక్కడ అన్ని సలూన్లు ఉంటాయి. సలూన్లు, బ్యూటీ పార్లర్లు అట్లా ఏమని అనుకోండి, అవి ఉంటాయి ఇక్కడ. అంటే అన్ని మతకాలు ఉంటాయి, కానీ ఇక్కడ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఏమంటే ఇంకా ఆఫర్లు ఉంటాయి అన్నమాట. మనం ఏమన్నా చేపిస్తే, కటింగ్ చేపిస్తే షేవింగ్ ఫ్రీ అన్నట్లు, వీళ్ళు ఏమన్నా కొంచెం చేపిస్తే దానికి మళ్ళా పౌడర్ గీటర్ రాసి అట్లా. ఇప్పుడు మనము ఇదే అనమాట బ్యూటీ పార్లర్లో మనకి ఇక్కడ పార్కింగ్ చెప్తుంది. ఇప్పుడు అన్న హజారేకి ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం స్వామి. ఏం మమ్మీ బండి తీస్తాడావా? తీస్తే నేను పెడతా. వాడు గురి కోరుతావాడే. ఓకే, వద్దు. ఏం 5 అయింది, గంట కొట్టుకుంటా ఉంది. ఇక్కడ బండి తీస్తాడా ఈడ? ఓకే, మరి అట్లయితే ఈ జ్యూస్ ఏదో తీసుకొని సెకండ్ ఫ్లోర్లో వెళ్ళంటప్ప. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. అంటే కోవిడ్ సలూన్లో ఇట్లా ఉంటుందా మనకి? సలూన్కి వెళ్తే ఇల్లు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా జ్యూసులు కావాలా, అట్లా ఉంది మన రాజ్యము, వీళ్ళ రాజ్యము. నేను అదే పనిగా ఒక మాట చెప్తా వచ్చిన ఇంతకుముందు లాస్ట్ వీడియోలో. మా తాత పేరు చెప్తే ఏ మీరు, మా నాయన పేరు చెప్తే ఏ మీరు అని. అది ఎందుకు చెప్పినాను అంటే, ఏడ వచ్చి కువైట్లో చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, మా కపిల్ పేరు చెప్పగానే నాకు టీ ఇచ్చేసినారు. మియా ఫిల్స్ టీ, అదే మియా ఫిల్స్. ఎవరన్నా పోతే దీంట్లో మురిగాపులో పోతే, సిటీ లోపల పోతే 50 ఫిల్స్, ₹10. ఇక్కడ డబ్బులు వచ్చి ₹10 టీ ఇస్తారు. దానికి మళ్ళీ వాళ్ళ కపిల్ పేర్లు చెప్పుకోవాలా మనం? మనకి అంటే మనం ఇట్లనే డౌన్ అయిపోతాము. ఇట్లా చెప్పుకుంటాము మనము. ఇట్లనే మనము మన స్థాయిని మనమే తగ్గించుకునేస్తాము. మన స్థాయి ఏంది అనేది మనలోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే ఇంకా ఉండేది కూడా పోతుంది అంతే. మా కపిల్ పేరు చెప్తే నాకు టీ ఇచ్చేసినారు, కూర్చొని పెట్టి ఫ్యాన్ వేసినారు అంటే ఏంది స్వామి, జనాలు ఏమనుకోవాలా అని. వాళ్ళకి అవసరం అయితే, వాళ్ళకి లాభం వస్తుంది అంటే వాళ్ళకి టీ కాకపోతే జ్యూస్ కూడా ఇస్తారు. వాళ్ళకి అవసరం లేదంటే నువ్వు ఎవరు అంటారా? నాకు తెలిసినంత వరకు ఇక్కడ కపిల్ పేర్లు చెప్తే టీ లేరు. చాలా మంది చెప్పుకుంటా ఉంటారు యూట్యూబర్లో, అదంతా ఫేక్. అందుకని నేను చెప్తా ఉన్నా, మా తాత పేరు చెప్తే టీ ఇచ్చేస్తారు, నాయన పేరు చెప్తే కాఫీ ఇచ్చేస్తారు, అంతా డూబ్ మాటలు. నేను షోరూమ్ లేకపోతే కాఫీ తీసుకోవాలా, అడిగి తీసుకోవాలా. లేకపోతే మనం కూర్చో అంటే వాళ్ళు వచ్చి అడుగుతారు. మనకంత గర్వం వద్దని చెప్పి నేనేమి తీసుకున్నాడు అట్లా. అక్కడ మనం కూర్చో అంటే కళ్ళ మీద కాలేసం కూర్చో అంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమన్నా కావాలా, టీ నీళ్ళు ఏమన్నా కావాలా అని. మనం చెప్పుకోవచ్చు కాఫీ దాపాలని. అవన్నీ మనకెందుకు, మన కాళ్ళ చేతులు బాగానే ఉంటాయి, ఏదో మీకు చెప్పించాలని చెప్పి డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా కాఫీ అనమాట. అది
సరేనా, ఇదే నిన్న దాని గురించి కొంచెము చెప్పినా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే దయచేసి లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి అప్ప, ఏదో ఒకటి. బాగుండావో బాగలేవో, నువ్వు ఎట్లుండావు అనేది కామెంట్ చెయ్యి, సరేనా? ఎవరైనా చూసేవాళ్ళు. ఓకే, బై బై, టాటా. ఓకే.